గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ పైన భారీ హైప్ ఉందనమాట. ఈ మూవీ రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 10న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో పాన్ ఇండియా మూవీస్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పి ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ని డిసెంబర్ లాస్ట్ నుంచి భారీగా ప్లాన్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ అయితే డోప్ సాంగ్ అనే సాంగ్ని నవంబర్ ఎండ్ రిలీజ్ అయిపోతున్నారు. సో ఆ సాంగ్ సంబంధించిన ఈవెంట్ కూడా డల్లాస్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారంట. సో అలాగే డిసెంబర్ మిడ్లో కానీ డిసెంబర్ ఎండ్లో కానీ ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ ఒకటి రిలీజ్ కాబోతుంది. సో ఈ ట్రైలర్ ఈవెంట్ని ముంబైలో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి షారుఖ్ ఖాన్ గారు రాబోతున్నారంట. సో ఒకవేళ షారుఖ్ ఖాన్ గారు వచ్చి రామ్ చరణ్ గారు షారుఖ్ ఖాన్ గారు ఒక స్టేజ్ మీద నిల్చుంటే మాత్రం ఆ ఫ్రేమ్ చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఈ మూమెంట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కూడా ఈ మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారంట. తమిళనాడులో శంకర్ గారికి అయితే మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఇన్ కేస్ శంకర్ గారు ఏ హీరోని పిలిచినా కూడా సో వాళ్ళు తప్పకుండా వస్తారు. అయితే ఈ ఈవెంట్కి రజనీకాంత్ గారు రాబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. సో రజనీకాంత్ గారు వస్తే ఈ ఈవెంట్ అయితే ఫుల్ క్రేజ్ వస్తుంది ఈవెంట్కి. అలాగే ఈ మూవీ సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. అది జనవరి ఫస్ట్ వీక్లో ఉండొచ్చు, మేబీ న్యూ ఇయర్ తర్వాత ఉండబోవచ్చు అని తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్కి మెగాస్టార్ గారు పక్కా వస్తారు. అలాగే మెగాస్టార్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారని తెలుస్తుంది. సో దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించబోతున్నారంట. సో ఈ ఈవెంట్కి ఆయన వచ్చే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా ఈవెంట్ ముగిస్తుంది. సో జనవరి 10న ఈ మూవీ రాబోతుంది కాబట్టి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.